ఈ నెల 17వ తేదీ నుంచి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సరైన వసతులు కల్పించేలా అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 17 నుంచి 31 మార్చి దాకా జరుగుతున్నాయి. మన జిల్లాలో సుమారుగా 33,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షల చిన్నారులు చక్కగా నిర్వహించేందుకు మనం ఒక 174 సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 174 సెంటర్స్కు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి మనం డివిజన్ వారీగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఆత్మకూరు, నెల్లూరు, కావలి, కందుకూరు ఈ 4 సెంటర్స్లో మనం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి సంబంధించి ప్రీ ఎగ్జామినేషన్ డ్యూటీస్ ఏంటి, డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఏంటి, పోస్ట్ ఎగ్జామినేషన్ డ్యూటీస్ ఏంటి అనే దాని మీద వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అందరు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఈ ఎగ్జామినేషన్ డ్రాప్ చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఈ డివిజన్ లెవెల్ ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరవడం అనేది జరిగింది. ఈ 174 సెంటర్స్కి చీఫ్లని, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి పకడ్బందీగా నిర్వహించేందుకు ఒక 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అలానే ముఖ్యంగా ఒక 6 సెంటర్స్లో సమస్యాత్మకమైనటువంటి సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఆ సెంటర్స్లో మనం సీసీ కెమెరాస్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్టేట్ నుంచి కూడా అబ్జర్వర్ గారు వస్తారు, ఎడిషనల్ డైరెక్టర్ గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి మన జిల్లాలో చక్కగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్పై ప్రజల్లో కొందరికి అపోహలు ఉన్నాయి. అది వాస్తవం కాదు. మన జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క పాఠశాలను కూడా మూసివేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇది కమిషనర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రతి పాఠశాల కొనసాగుతుంది. అయితే ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం 5 క్లాసులకి 5 టీచర్లను ఇవ్వడం కోసం ప్రాథమిక పాఠశాలల్లో 60 కానీ 60 కన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలల్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్గా ఎస్టాబ్లిష్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ 60 అండ్ అబవ్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలకి 5 క్లాసులకి 5 టీచర్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా చిన్నారులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించబడుతుంది అనేది ఉద్దేశము. అందులో భాగంగా మన జిల్లాలో 60+ చిన్నారులు ఉన్నటువంటి పాఠశాలల్ని మోడల్ స్కూల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాము. అలానే ఒకే పంచాయతీలో ఒక 2-3 పాఠశాలలు వితిన్ 1 కిలోమీటర్ లోపు కనుక ఉంటే అటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి చిన్నారులు 3-4 తరగతుల చిన్నారులని మెయిన్ స్కూల్ ఒక స్కూల్కి కలిపి మిగిలినటువంటి పాఠశాలల్లో 1 and 2 అలాంగ్ PP1, PP2 తోటి రన్ చేయడం అనేది జరుగుతుంది. ఏ పాఠశాలను కూడా క్లోజ్ చేయడం అనేది జరగదు. అలానే అప్పర్ ప్రైమరీ పాఠశాలల విషయానికి వచ్చేసరికి 6, 7, 8 తరగతులకు సంబంధించి 60 and అబవ్ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు వితిన్ 3 కిలోమీటర్స్లో వేరొక హై స్కూల్ కనుక లేకుండా ఉంటే, అక్కడ అవసరమైనటువంటి మినిమం ఫెసిలిటీస్ కనుక ఉంటే మనం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని హై స్కూల్గా కూడా అప్గ్రేడ్ చేయడానికి కూడా మనకి గవర్నమెంట్ మెమో ఇచ్చున్నారు. కాబట్టి కొన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కూడా హై స్కూల్గా చేయడం అనేది జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా